తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన దేవుని పరిశుద్ధులు ప్రియులు సహోదరులు అందరికీ సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా శనివారం దినమున ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా లాస్ట్ టైం గడిచిన వారం మనం దానియేలు గ్రంథంలో దాదాపు 11 అధ్యాయాలు చూస్తున్నాం. 11 అధ్యాయం చూసినప్పుడు అంతా కూడా పోపసి గురించే మనం చూసాం. అయితే పోపసి అంటే పోపసి ఒక వ్యక్తి మాత్రం కాదు, అది ఒక గ్రూప్, అది పెద్ద అది చెప్పాలంటే ఎవరు దాన్ని జరిపించేది సాతాను ఒక రాజ్యం అంతా కూడా అది జరిగేది. అలాగే ఈరోజు చూసినప్పుడు 12 అధ్యాయంలో చివరి అధ్యాయం ఇది 13 వచనాలు ఉన్నాయి. చాలా గొప్ప విషయం. ఈ ఒక పాత నిబంధనలు చాలా మందికి రిజరెక్షన్ అంటే పునరుద్ధానం గురించిన అవగాహన ఏమీ లేదు. అదే దావీదు గారు ఏమంటారు, ఎందుకు మనిషిని ఇంతగా వ్యర్థముగా సృష్టించేది, మట్టి వెళ్ళిపోతాడు కదా, మట్టికి పోయిన వాడు మళ్ళా తిరిగి శుధించగలడా అంటారు. సరే, మట్టికి వెళ్ళినవాడు మట్టి నిన్ను శుధించునా? అదే సొలొమోను జ్ఞాని, అతని కుమారుడైన సొలొమోను కూడా ఏమంటాడు, అంతా మాయ, మనిషి మట్టికి పోయినాక నేను అన్నీ చేసి కూడా ఇంకొక దాన్ని ఏం చేయాల్సిందే, నేను వదిలిపోవాల్సిందే కదా అని అంటాడు. అయితే అనేకులు అలాగే అంటాడు. అయితే యోగు మాత్రం ఏమంటాడు, నా కళ్ళతో తిరిగి నేను ఆయన ఏం చేస్తాను నేరుగా, ఆయనకి కొంచెం వివేకం. దాని తర్వాత దానియేలుకి ఇంకా చక్కగా చెప్పేస్తాడు, నీ వంతు నువ్వు పోయి ఏం చెయ్యి, విశ్రాంతి తీసుకోము, నీ దినంలో వచ్చినప్పుడు నువ్వేమవుతావా? అప్పుడు దానియేలుకి ఎంత గొప్ప విషయం తెలుసుకొని వెళ్ళిపోయాడు. చూడండి, ఉన్న ఒక సేవకుల్లో చాలా గ్రేట్ విషయం ఇది. ఇతనికి మాత్రం కాదు, అతని బాధ అంతా, అతని వేదంతా ఎవరి గురించే ఎక్కువ, తన దేశము, తన జనాంగము అనే గురించే బాధ. అయితే దేవుడు ఆయన జనాంగం గురించి ఆయన బాధపడిన దానికి ఈ భూమి మీద ప్రతి జనాంగం గురించి చేసేసారు ఆయనకి. మీ జనాంగం మాత్రం కాదప్పా విమోచన విడుదల అయ్యేది, ఈ సర్వ మానవ కోటికి ఏం చేశాను నేను, విమోచన విడుదల రక్షణ నిత్య జీవము పునరుద్ధానం అనే విషయాన్ని బయలుపరిచిన. చూడండి, చాలా నేను నిజంగానే ఈ సేవకుడు ఆ కాలంలో ఎంత గొప్ప మర్మం తెలుసుకుని వెళ్ళినాడప్ప. సాధారణమైన ఈ రోజు మనం ఎరిగిన ఆ గొప్ప విషయాన్ని ఆయన ఏం చేశారు, ఆ రోజు ఆయనతో సంభాషించి బయలుపరిచిన విషయం ఇది. ఆయనకి తెలుసుకుని వెళ్ళినాడు. ఎంత గొప్ప విషయం కదా. అతను వేరే అప్పుడే ఆశపడతాడు, మన ఇది ఎప్పుడు జరుగునా నేను ఆయనకి ఎక్కువ ఆతురత, దాని కొరకు బాధపడుతున్నాడు. ఆయన దిగులు పడిపోయి చాలా దుఃఖపడుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, చివరి కాలంలో ఏమవుతుంది ఎక్కువ ఇదంతా చెప్పి, అప్పుడు ఇది ఎక్కడో ఉంది అని తెలుసుకొని నువ్వు పోయి నీవేం చేయనివా, విశ్రాంతిలో వెళ్ళిపో అంటాడు ఆయన. నిజంగానే అప్పుడు ఆ మనిషికి ఏం వచ్చింది. ఇప్పుడు ఆ సేవకుడికి నెమ్మది లేదని ఎవరు చూస్తున్నారు, ప్రార్థన చేసి, ఎందుకంటే అనేక విషయము, మొదటి రాజ్యము చూస్తున్నాడు ఆయన, రెండో రాజ్యం చూస్తున్నాడు ఆయన, మరొక ఇంకొక మూడవ రాజ్యం కోరేష్ రాజ్యం కూడా ఏమున్నాడు ఆయన వచ్చి అన్ని చూస్తున్నాడు. అప్పుడు ఆయన కను ముందరే కలిగిన దర్శనం ఏమైపోతుంది, నెరవేరిపోతుంది. అప్పుడు ఇంకా ఏం బ్యాలెన్స్ ఎన్ని ఉంది, ఇంకా 4 తర్వాత చేతి సహాయం లేని రాజ్యం ఒకటి వస్తుంది కదా. అప్పుడు 5వ రాజు ఇంత అంటే మన ముందరే 2-3 చూసి వచ్చినాము, ఇంకా మనం ఎన్ని చూడాలా, ఇంకా అది అయిపోతుందా అని ఆయనకి ఒక తపన, ఆయనకి ఆవేదన, ఆలోచన. దాని కొరకు ఆయన ఎంతో ఉత్సాహంతో ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర పోయి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ బ్రతమాలు కూర్చున్నాడు. అయితే దేవుడు వచ్చి ఆయనకి ఆత్మ ఒక దేవుని సేవకుడికి నెమ్మది లేదని వెలిచి ఆయనకి బయలుపరుస్తున్నాడు. చూడప్ప, ఇది ఇప్పుడు జరగవలసింది కాదు, దీన్ని ఏం చేసేసిపో అంటాడా, ముద్రించుము. అప్పుడు ఆయనకు ఒక నమ్మకం, కాన్ఫిడెంట్ వచ్చింది, ఆహా ఇది ఇప్పుడు కాదంట, ఇంక వెనకాల జరిగిపోతుందంట, సరే మనము మన దశలో వెళ్ళిపోవాలంట. ఈ నెమ్మది వచ్చింది కదా ప్రాణానికి. అయితే ఆయన ఎరిగిన సంగతి ఉందే, ఆ మర్మాలు ఉందే, ఆ కార్యం ఉందే, అది సామాన్యమైన కార్యం కాదు.
సర్వసామాన్యమైన ఏదో ఒక కార్యం కాదు. ఈ భూమి ఉన్న ప్రతి మనిషికి ఏమవుతాడో ఆ ఈపోయే ఆ ఉన్నత జీవం ఏమి కొందరు నక్షత్రం వాళ్ళు ఎవరు చెప్తారా మాట ఎవరు ఎవరు బయలుపరిచారో ఆ దానియేలుకు చూడండి. నాకు అప్పుడు నిజంగానే ఎంత గొప్ప విషయాన్ని సేవకుడు ఎరిగారు కాదప్ప. అక్కడ ఎరిగారప్ప. ఈ రోజు ఎరుగుట ఇది కృపాకాలము. మనము దేవుని చిత్తంలో ఉన్నాము. అంత్యకాలంలో ఉన్నాము. ఇప్పుడు జ్ఞానం పెరిగింది. అక్కడక్కడ ఎక్కడో ఎప్పుడు దేవుడిని చిత్త ప్రకారం ఎవరు మనసు ఆయనకి యేసుప్రభుకు ఉద్దేశం ఉంది. వాళ్ళ ఉద్దేశ ప్రకారం మనకి ఏం చేశారా? మనల్ని ఆయన రాజ్యం వారసులుగా చేర్చుకున్నారు. ఎందుకంటే తండ్రిని ఏం చేశారు మనకి? అది ముఖ్యం. కుమారుడు అందరిని ఆకర్షించేది ఎవరు? తండ్రి ఆకర్షించాలో కుమారుడు ఎవరు ఏం చేయరు రాడు. అది అలా అందరి లోకంలో అన్ని క్రైస్తవులు. అయితే కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరిచే ఉద్దేశించిన వాడును గాక మరి ఎవడును తండ్రిని ఎరిగినప్పుడు తండ్రిని ఎరిగే కృప ఒక దయని ఎవరికి ఇచ్చారు? అధికారము మాస్టర్కి ఇచ్చారు. మాస్టర్ మనకి బయలుపరిచారు. అప్పుడు మనం దేవుని చిత్తంలో పరిపూర్ణ చిత్తంలో ఉన్నాము. ఇది ఆయన కృప వల్ల ఈరోజు దొరికింది. అయితే ఈరోజు ఈ మర్మం మెరుగుట ఇది మంచి సమయం. ఇది సమయం కాబట్టి కరెక్టే. కానీ ఆ కాలంలోనే ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎంత గొప్ప మర్మాన్ని ఆ రోజు దేవుని దగ్గర అడిగి పొందుకొని ఆయనకి బయలుపరిచారంటే ఎంత గొప్ప విషయం కదా. నాకు చూడండి ఎలా ఏం చేస్తున్నారు. మొదటి 1వ వచనంలో 12:1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. చూసారా ఆయన ఏం వేడుకుంటున్నాడంటే ఏమవుతారో మా జనాంగము అని చాలా దిగులు పడి వేదన పడి దుఃఖపడుతుంటే అప్పుడు చెప్తారు దూత వచ్చి ఏం భయపడవద్దు నీ ఒక జనం. ఎందుకంటే ఎవరికైనా ఇంత వాంఛ కలిగి ఉంటారు ఆ దేశం అంటే జనం అంటే. ఈ రోజు ఎలా ఉన్నారు? ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? డబ్బుల కోసము ధనం కోసము ఆస్తి కోసము కన్న తల్లి తండ్రిని ఏం చేసే కాలం ఇదే. విడిచిపెట్టే కాదు, చంపేసే కాలము. చంపేస్తున్నారు. సంతకం పెట్టుకొని మొన్న కూడా ఆ కలెక్టర్ తిరువన్నామలు ఇక్కడ చూపించారు. ఆ కలెక్టర్ చూసినప్పుడు అమ్మనేది ఆస్తి రాపించుకొని ఎత్తుకొని బయట వదిలేసినారంట. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ నిలబడితే పోలీసు కలెక్టర్ తీసుకుపోయినారు. అవునా? ఇమీడియట్లీ పిలిచి ఏం చేశారు? వెంటనే వాళ్ళ ఆస్తికి వాళ్ళకి రాసిచ్చేయండి. తల్లిదండ్రులకు కూడి పెట్టినప్పుడు వాళ్ళ ఆస్తి అవసరం వాళ్ళకి. ఈ రోజు పరిస్థితి అలా ఉంది. ఇంకా కొంత చూస్తే ఎత్తుకొని పోయి తల్లిని ఒక గోతిలో రోయలు వేసేస్తున్నాడు. అది తిరిగి ఎక్కలేము. ఆ చిన్న ఒక 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 1.5 feet ఉంటుంది ఒక దొంక. అది ఎక్కడ ఉందో తెలీదు. దాన్ని లోపల వేసేస్తున్నాడు. తల్లిని వేస్తున్నాడు. దాన్ని వీడియో చూసి ఒకరు పెడుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఏమి తల్లిని సాకలేడు, పెట్టలేడు. అలాంటి ఘోరమైన కాలంలో అతన్ని చూడండి. పోనీ అదిదా లోకము సంఘములు ఈరోజు ఎలా ఉంది? సత్యం ఎరిగిన సంఘములు ఎలా ఉంది? ఎలా ఒకరి మధ్య ఎలా ఉంది? అన్యోన్యత ఉందా? ఐక్యత ఉందా? భేదం ఉందా? అంటే ఏమి తనమ్మ మనమ్మ అనే ఒక ఏమి ప్రభును వెంబడించే ఎలా ఉండాలని ప్రభు చెప్పారు. నన్ను వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి? ఒక రూల్స్ ఇచ్చారు. చూడండి ఎంత బాగా ఇచ్చారు కదా. అయితే ఇక్కడ ఏముంది? తన జనాంగం కొరకు ఆయన ఎంతగా ఆ కాలంలో ఎంత తన దేశం అంటే తన జనాంగం అంటే తన 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 దేవుని ఏర్పరచుకున్న మందిరం అంటే ఎంత ఆయనకి బాధ వేదన. అదే ఆయన ఇదే అయిపోయింది ఆయనకి. లాస్ట్ చివరి కాలంలో ఉన్నాడు ఆయన. చాలా వేదన అయిపోయినాడు దాని గురించే ఆ భక్తుడు. అయితే అప్పుడు దేవుడు వచ్చి ఆయన పడిన బాధకి ఆయన పడిన వేదనకి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని? నువ్వు ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చెను. చూసారా? ఇది ఎక్కడ దేని గురించి చెప్తారు? ఇక్కడ దేని గురించి ప్రవచనం ఇది? ఆయనకి చెప్పిన వాక్యము. యేసు ప్రభు తిరిగి రెండోసారి ఎలా వస్తాడు? ఆయన రారాజుగా ఎలా వస్తాడు? ఈ ఒక రాజ్యాన్ని ఏం చేయడానికి వస్తాడు ఆయన? ఈ రాజ్యం అంతా నిర్మూలన చేయడానికి, తన రాజ్యాన్ని ఏం చేయడానికి వస్తాడు ఆయన? స్థాపించడానికి వస్తాడు. అధిపతిగా ఎలా వస్తాడు ఆయన? ఉన్నతమైన పవర్ఫుల్ కమాండో ఆఫీసర్ ఆయన. ఎందుకంటే ఎవరు ఇప్పుడు సడన్ గా యుద్ధం చేయని ఎవరు రావాలా?
మిలిటరీ వస్తుంది కదా, అలాంటి సైన్యంతో వస్తాడు ఆయన. ఏమి మికాయేలు వచ్చి ఏం చెప్తుంది, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అక్కడ ఉండే విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. అది రెండో రాకల్లో ఎక్కడ వస్తారని కూడా మనకు ప్రవచనం ఉంది. చూడండి అది ఎక్కడ ఉంది, అది ఇజ్రాయెల్ యెరూషలేములో ఉంది కదా, ఒలివ కొండలో వచ్చి ఆయన నిలబడేట్టుగా ప్రాఫిట్ చాలా ప్రవక్తలు రాశారు. ఈయన దానియేలుకి చెప్పేది చూడండి ఎంత చక్కగా, ఎంత మ్యాచ్ అవుతుంది చూడండి. నీ జన్మ పక్షముగా ఎవరు వస్తారంటే మికాయేలు వచ్చును. అదిదా కరెక్ట్ అయినా మకా అధిపతియకు మికాయేలు వచ్చును. వచ్చి అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. ఇప్పుడు వరకు వాళ్ళకి ఎప్పుడు ఒకటిగా చేర్చబడారో, ఎప్పుడు ఐగుప్తు నుండి వచ్చారో అక్కడి నుండి కూడా ఎత్తుకోవచ్చు. ఎప్పుడు ఐగుప్తు నుండి తెచ్చి నడిపించి ఆ దేశం చేర్చారో అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి మగా ఆపద ఇప్పుడు ఏం లేదంట, కలగదు. అప్పుడు కలగపోతుందంట. ఆ కలిగే సమయమున ఎవరు వస్తారంట, అయితే నీ జనులు గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు. అక్కడ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. అక్కడ ఒక పాట ఉంది, గ్రంథమందు దాఖలైన వారు. ఎవరు గ్రంథమందు, ఎవరు దాఖలు చేసేది? దేవుణ్ణి ఒక పరలోకం అనేక గ్రంథాలు ఉన్నాయి, జ్ఞాపకార్థ గ్రంథాలు ఉన్నాయి, శుద్ధి యాగం చేసే ఉన్నాయి, ఇంకా వాళ్ళు కన్నీటి బుట్టలు ఏమవుతున్నాయి లెక్కలు ఉన్నాయి, ఇంకా మేలు చేసిన వారు మేలు ఏమి ఉన్నత పునరుద్ధానం కూడా, కీడు చేసిన వారు, ఇదంతా ఒక్కొక్కటి ఉంది కదా, అన్ని ఒకటే కాదు కదా. జీవ గ్రంథం ఉంది, అనేక గ్రంథాలు ఉన్నాయి. అది మనకు కొన్నే తెలుసు, ఇంకా తెలియని ఎన్నో ఉంటాయి కదా. అప్పుడు అందుకే మనకు ప్రభు అపోస్తుల్లో చూసినప్పుడు అడుగుతారు, ప్రభు అని నామపేట మేము అనేక ఏం చేసాం రోజు దెయ్యం వెళ్ళగొట్టినామంటే సంతోషపడితే, మీరు దీని కొరకు సంతోషపడకుడి, మీ పేరు పరలోకములో జీవ గ్రంథములో లెక్కింపబడి దాని గురించి ఏం చేయండి. హరిత నేను కూడా ఈరోజు ఏమే ఆ పరలోక జీవ గ్రంథం లెక్కింపబడి దాని కొరకు సంతోషపడాలా, దానిపై గురి ఉండాలా. ఎందుకంటే అది ఒకవేళ పొరపాటు అయితే ఏం చేయబడుతుందంట, తుడిచి వేయబడుతుంది. అది అందులో మనం జాగ్రత్తగా ఉండాలా. అదే చెప్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు ఏమంట, అప్పుడు ఏమంట మీ జనుల్లో దాఖలైన వాళ్ళు, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చూసారా, నీ జనుల్లో దాఖలైన ఆల్రెడీ ఏం అదే అలాగే ముందుగా ఏం చేసి పడి ఉండాలా. దాఖలైన వారిని ఏమంత అర్థము, ఆల్రెడీ వాళ్ళ పేరు అక్కడ రాయబడిన వారు. రాయబడిన వారైతే ఇక్కడ ఏం చేయబడుతుందంట, తప్పించుకుంటారు. ఎలా తప్పించుకుంటారు? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఇది ఈ మాట విన్నప్పుడు దానియేలు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏ పరిస్థితులు ఉన్నాడు, ఆయనకి దీని గురించి ఏం లేదు, ఏం మాత్రం లేదు. అయితే కల్లారా తన స్నేహితులను మాత్రం దేవుడు వచ్చి ఏం చేసింది గుర్తుంది ఆయనకి. అది మనకి తెలుసు, ఆయన అది కాపాడుతాడని తెలుసు. ఆయన ఇది ఎలా ఉంది, ఎక్కడి నుండి వస్తారని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదేంటి సమాధి నుండి వస్తారంటే, అంటే ఆయన ఎంత ఒక జ్ఞానము కలిగి ఉండాలా. ఓ ఎమ్మో, అంటే సమాధి అంటే చనిపోయినంతా దేవుడు లేపేస్తాడా? ఇప్పుడు ఆయన తెలిసింది లేదా? తెలిసింది. చూడండి ఎంత చక్కగా రాయబడింది. ఏమంట, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు,
కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. అంటే ఇప్పుడు ఆయనకు ఒకటి షాక్ అవుతాడు. ఇదేంటిది, నీ జనుల్లో కొందరు దాఖలైన వారు తప్పించుకున్నారు పైన రాయపడింది. ఓ దాఖలైన వారు ఎవరుపా? దాఖలైన వారు తప్పించుకుంటారంటే ఎవరు ఉండేవాళ్ళ అని చూస్తే దాఖలైన వారు ఉండేవాళ్ళు కాదు. చనిపోయి ఉన్నాను మళ్ళీ లిస్ట్ కింద ఇస్తున్నాడు. కొందరు నిత్య జీవమునకును కొందరు నిందపాలగుటకును అప్పుడు నిత్యముగా హేయులగుటకును. అప్పుడు ఆయన ఎంత షాక్ అయి ఉండాలా? ఓహో, వాళ్ళని దాఖలైన వారు ఎవరు? ఓ చనిపోయిన వారి పేరు కూడా ఉంటుందా? ఓ చనిపోయిన వారు లేపేస్తున్నారా? ఎంత గొప్ప విషయం ఆయనకి బయలుపరుస్తుందని చూడండి. ఆ కాలంలో ఎంత కాలం అయితే ఇక్కడ ఒక విషయం చూడవచ్చు. ఎలాంటి యేసు ప్రభు ఏం చెప్పారు? 25లో కదా, మత్తయి 33, 34 ఏం చెప్పారు? ఇక్కడ కూడా ఈ విషయాన్ని ఏం చెప్తారు అక్కడ? తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడేం చెప్తున్నారు? ఇక్కడ కూడా కొందరు లేతురు, కొందరు అని చెప్పారు. కొందరు నిత్య జీవమునకును, కొందరు నిందపాలకుడు. అంటే ఏమని అర్థము? పైన చెప్పారు కదా, దాఖలైన వారు ఏం చేయబడిన వారు? ఆల్రెడీ ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు లెక్కించబడి ఎవరు? కరెక్ట్ గా చెప్తున్నారు చూడు. ఇక్కడ వచ్చి నిలబడి చేయబోయేది ఎక్కడ ఎవరు చెప్పేసినారు? ప్రభు చక్కగా చెప్పేసి, చూడప్ప లాస్ట్ కాలం ఇట్లా జరుగుతుంది, ఇట్లా డివైడ్ చేస్తారు, 2 గ్రూప్ గా డివైడ్ అవుతుంది. 31 నుండి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. ఎలా ఇక్కడ చెప్పేశారా? ఇక్కడ ఏం చెప్పారు? మికాయేలు మహాధిపతి మికాయేలు చెప్పారు. అక్కడ యేసు ప్రభు స్వయాన్ని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చూసారా? అప్పుడు ఎందుకు కుడివైపు ఎడమవైపు నిలబెడతారు? కుడివైపు ఏం చేయమంటాడు? అప్పుడు మనకేం చెప్పేశారు కదా, భూమి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మనకు చెప్తారు, స్టెఫెన్ ఆయన రాళ్ళతో కొట్టేటప్పుడు ఏం చూసని చెప్తాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆకాశము తెరువబడుటయు, తండ్రి కుడి పార్శ్వమున ప్రభు నిల్చుండుటయు. ప్రభువు ఎక్కడ ఉన్నాడంట? కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు మనం పోయి ఎక్కడ ఉండాలా? ఆయన కుడి పార్శ్వం ఉండే వాళ్ళకి ఏముంది? అక్కడ ఆశీర్వాదం ఉంది, దేవుని రాజ్యము వారసులుగా ఉంది. ఎడమవైపు ఉన్న వారికి ఏముంది? ఆశీర్వాదం లేదు. చూడండి, మనం అప్పుడు ఎంత విషయాన్ని, ఎన్ని గొప్ప విషయాన్ని అక్కడ చూడండి. తర్వాత 3వ వచనం దానియేలు ఏముంది? అప్పుడు కొందరు లేస్తారులే. ఇప్పుడు రిజరెక్షన్ గురించి ఎవరికి బాగుంది? ఎవరు తెలిపారు? దానియేలుకి. చూడండి, ఈ రోజు వరకు చాలా మందికి ఏం లేదు. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఎంతెంతో కనపెడుతున్నారు, ఎక్కడెక్కడో ఎత్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆయన ఇప్పుడు వరకు సత్యం చాలా మందికి ఏం లేవు. చూడండి, అప్పుడు ఎంత బాధకరం. ఇంత నాలెడ్జ్ వచ్చి కూడా ఇప్పుడు కూడా ఏం లేదు. అన్ని చూసి కూడా విశ్వాసం లేదు చాలా మందికి. అప్పుడు ఆ కాలంలోనే ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ఆయనకి ఇచ్చిన మర్మం చూడండి. అదిదా ఏమంటారు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూసారా ఎలా? ఇప్పుడు మనకు ఎందుకు అక్కడ
ఇప్పుడు వరకు భూమి ఉత్పత్తి అయిన మొదలుకొని అంటే ఇజ్రాయేల్ రాజ్యముగా చేర్చబడిన మొదలుకొని ఇప్పుడు వరకు అలాంటి యుద్ధము అలాంటి కఠినమైన ఆపద కాలం రాలేదంటే ఎలాంటి ఆపద కాలం అది ఏం కాలం అది మనం ఇప్పుడు వరకు చెప్తూ ఉన్నారు కదా ప్రపంచం అంతా ఏం స్టార్ట్ అయిపోతుందో అంటారు మూడవ ప్రపంచ యుద్ధము అది అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కలగనెట్టి అంత ఘోరమైన ఇజ్రాయేలుకి కొంత ఏమైన కాలం అది ఆపదమైన కాలం అయినా వాళ్ళ ఆపద అయ్యి ఓడిపోతాము అన్నటప్పుడు ఎవరు వచ్చి నిలబడతారు? నిలబడతారు. యేసు ప్రభు వచ్చి తన దూతతో మహిమతో వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ పక్షాన అక్కడ నిలబడి వాళ్ళ పక్షాన చేస్తారా? అది అక్కడ చెప్పబడింది. ఆ ఘోరమైన కాలం అంటే అక్కడ కూడా ఆ ఘోరమైన కాలం కూడా ఒకవేళ దేవునికి ప్రియులైన వాళ్ళు ఎక్కడ ఉన్నానో ఏం చేయబడతారు? అక్కడి నుండి వాళ్ళు పోగు చేయి తప్పించి పడతారు. అదే చెప్పింది అక్కడ. మధ్య 24:21 కూడా చూడండి ఏముంది అక్కడ. యేసు ప్రభు చెప్పిందే ఇది కూడా. చెప్పారు చూడండి అక్కడ 24:21. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అతి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. చూసారా? ఇంకా ఎన్నటి కూడా అమ్మది కలగబోదు. చాలా ఘోరమైన పరిస్థితి. అదే యూదా 1:9 చెప్తారు. అదే మాట చెప్పేది. ఎలా వస్తున్నాడు ఆయన? అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. అప్పుడు మిఖాయేలు దూత ఎప్పుడు ఏం చేస్తుంటారు? ఏమవుతుంది? ఎక్కడెక్కడ ఉన్నో చూడండి ఆయన గురించి ఎంత విషయం. అప్పుడు మళ్ళీ జీవ పుస్తకం ఎక్కడ చూస్తాము? 20:12 ప్రకటన. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. ఇప్పుడు పునరుద్ధానం గురించి ఎక్కడ ఉంది? అక్కడ చెప్పిన అందరూ ఎవరు అంటే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ అంటే అందరూ చనిపోయిన వాళ్ళందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచినారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూసారా? అక్కడ 2 గ్రంథం తేపడింది. ఒక గ్రంథం పేరు చెప్పేశారు జీవ గ్రంథం, ఇంకో గ్రంథం ఏం చెప్పలా. అయితే తేపడింది జీవ గ్రంథముల పేరు ఉండవచ్చు, పక్కన ఉండే గ్రంథములో వాళ్ళు చేసిన నష్ట లాభాలు ఉండొచ్చు. నష్ట లాభాలు చూడాలి కదా. అకౌంట్ పోయి నిలబడుతున్నానంటే నా అకౌంట్ ఏమవ్వాలి? వెంటనే నా లెక్క తీసి అకౌంటెంట్ వస్తాడు అక్కడ. ఎవరు పైన అకౌంటెంట్ ఎవరు వచ్చినాము దండి, ఇదిగో సమర్పించండి, అకౌంట్ క్లియర్ చేయండి. అలాగే వచ్చింది అక్కడ. జీవ గ్రంథం వచ్చింది, వెళ్ళనకాలే వేరే గ్రంథం వచ్చింది. వేరేమి లే, ఏం గ్రంథం అంటే ఏం ఉండొచ్చు అని కూడా మనకు కూడా దేవుని జ్ఞానం ఉంది కదా. వేరే గ్రంథం ఏమి లే, నేను చేసిన మేలు కీడు అక్కడ రాయబడి ఉంది. లాభ నష్టాలు నా లైఫ్ వాటిని ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది. వాళ్ళ క్రియలు అప్పుడు ఏం రాయబడింది అక్కడ? అదే చెప్పాను కదా, లాభ నష్ట లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఫిట్టా అన్ఫిట్టా వేరేం రాయరు అక్కడ. ఏం రాసి ఉంటుంది? ఆ క్రియలు అంతా రాయబడింది. ఇప్పుడు మనమేమనుకుంటాం, ఎక్కడైనా పోతే ఎక్కడ ఏం చదువుకున్నావు? 10th ఎక్కడ చదివినావు? డిగ్రీ ఎక్కడ చదివినావు? ఇంకా హైయర్ ఏమంటారు పీజీ అంతా ఎక్కడ చేసావు? ఒక్కొక్కటి ఉంది కదా యూనివర్సిటీ ఎక్కడ. అప్పుడు వాళ్ళకి ఏది వాల్యూబుల్ లేదు అదే తీసుకుంటారు, రిచ్గా ఉండాల. అప్పుడు ఇక్కడ అక్కడ అట్ట కాదు. అక్కడ పుట్టుకు నుండి నువ్వు చనిపోయిన 50, 60, 70 సంవత్సరాలకి ఏమవుతుంది? అక్కడ కౌంట్ అవుతుంది.
ప్రభు ఎరుగక చేసిన సరే 15-20 వయసు కొట్టయిపోవాడిని మీకు 50 వయసు 20 నుండి 50 వరకు మిగిలిన 70 వయసు ఉంది కదా ఆ పరిపూర్ణమైన వయసు ఎత్తుపా అబ్బా అన్నప్పుడు అక్కడిని చూసినప్పుడు అక్కడ ఎన్ని ఉంటాయి ఏం మంచి చేసావు ఎంత చక్కగా రాయపడి చూడండి అక్కడ 2 గ్రంథం తేపడింది లూకా 10:20 కూడా ఒక మాట ఉంది అదే అక్కడ ఏముంది చూడండి లూకా సువార్త 10:20 10:25 10:20 ఓకే ఇదిగో లూకా 10:20 ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను ఇక్కడ కూడా అప్పుడు 10:20 ఓకే ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను అదిదా ఇక్కడ అదిదా ఆయన 10:20 ఏం చెప్తారంటే వాళ్ళు ఇదేనికి సంతోషించాలంటాడు శిష్యులకి ఆయనను ఆదిత దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలా బ్రదర్ ఇది ఇజ్రాయెల్కి చెప్పబడింది వాళ్ళకి ఎలా వస్తుందో ఆ సత్యము ఎరిగిన మనకి కూడా ఇది ఒక ఏమే ఇలాగే ఇది కూడా జరగవలసి ఉంటుంది సత్యం ఎరిగిన వాళ్ళు కూడా చివరి కాలంలో దేవుని ప్రియులు కూడా ఇలాంటి కష్టకాలము అదే కాలం అన్నారు ఇజ్రాయెల్కి ఆపత్తు కాలము ఇలాగే సత్యవంతులు కూడా ఆపత్తు కాలం వస్తుంది ఆపత్తు కాలం వచ్చినప్పుడు నువ్వు సత్యం బట్టి నిలుస్తున్నావా సత్యముని ప్రేమిస్తున్నావా సత్యానికి సాక్షిగా ఉన్నావా అదిదా ఇక్కడ చేసేది ఇలాగే వస్తుంది ఆ కాలం వచ్చింది కదా ఎన్నిసార్లు వచ్చింది ఇది అది ఉన్న ఏమే విశ్వాస వీరులు కావాల్సిందిగా అంత శోధన అంటే ఇది ఎలాంటిది ఇది పరలోక అధిపతిగా ఉండవలసిన గొప్ప పదవి కదా సామాన్యమైన పదవి కాదు ప్రభుతో ఆయన మహాప్రభు అంటే ఆయన రాజు అంటే రాజులు ప్రధాన యాజకుడు అంటే యాజకులు అంత ఉన్నతమైన పదవి ఇచ్చిన వీళ్ళకి ఎలాంటి శోధన రాకుండా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందుకే చెప్తారు అక్కడ దాకా చెప్తారు కొందరు ఏం చేస్తారు ఎక్కడి నుంచి లేస్తారు ధూళి నుండి ఎక్కడి నుంచి లేస్తారు ఉంది అక్కడ 12:2 ఏముంది దానిలో ఏం చెప్పారు ఎక్కడి నుంచి లేస్తారు సమాధుల్లో నుండి అంటే ఎక్కడ ఏమి అర్థం ఉంది అది మట్టి ఏమీ లేని మట్టిలో ఏం చేస్తారు వాళ్ళు ఇదిదా చూడండి అప్పుడు పునరుద్ధానం గురించి ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ 2 విషయం మనం చూడవచ్చు యోహాను 5:28-29 చూస్తే 2 విషయం రాయబడింది అక్కడ నిత్య జీవము దండన 5:28-29 దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అప్పుడు ఈ అందరూ లేచిందే చూసారా పునరుద్ధానం ఉంది కానీ తీర్పు ఉంది కానీ ఒక రెండు విషయం మనం గమనించాలి ఒకటి నిత్య జీవము ఇంకొకటి దండన తీర్పు లేచిన వెంటనే అందరూ ఏమైపోరు పర్ఫెక్ట్ అయిపోరు అక్కడ వాళ్ళు చేసిన క్రియను ఏం చేయాలా టెస్టిఫైడ్ చేయాలా చూసారా ఎంత గొప్ప విషయం చూడండి అదే మనం గమనించి అప్పుడు మనకు ఎందుకు ఇది చెప్తారంటే మనం గురి కలిగి జీవించాల మనము లేచినప్పుడు మనం మట్ట లేయము మనతో మన క్రియ లేస్తుంది ఆ క్రియ ఎప్పుడు చేసిందంటే నువ్వు విశ్వాసంలో వచ్చిన తర్వాత ఎలా చేసావు తీర్మానించిన తర్వాత ఎలా ఉన్నావు తీర్మానం నుండి ఎలా మాట్లాడుతున్నావు అప్పుడు నీ యథార్థత ఎక్కడ నీ నీతి ఎక్కడ నీ పవిత్రత ఎక్కడ నీ దేవునిలో ఉన్న నీతో ఉన్న సహవాసం ఎక్కడ దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు దేన్ని ప్రేమిస్తున్నావు దేనికి నీ లోపడుతున్నావు చూడండి అది అక్కడ ఎంత గొప్ప విషయం చూసండి అప్పుడు ఒకవేళ సరిగా ఉంటే జ్ఞానులు ఏమవుతారంట ఆకాశ నక్షత్రం వల్లే
స్వార్థ ప్రకటించేవారు. ఇక్కడ దానియేలు 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను అదే నక్షత్రం వల్లే ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఏ పని చేసి ఉండాలంట? నీతి మార్గం నడిచినట్టు అనేకులను తిప్పాల. నీతి మార్గం నడపండి తిప్పుతున్నామా? ఎలా పరిస్థితి ఈరోజు? ఆయన ఎంత ఎవరికి ఇస్తే పదవి అది? అంటే సువార్థ పరులు కాదది, సునీతి పరులు కాదది, అనీతి పరులు కాదది, నేను అని చెప్పుకొని విరవిగా కాదది. ఎవరికది? నీతి మార్గమును నడుచుకొనొచ్చు అనేకుల్ని తిప్పువారికి. అనేకులు నీతి మార్గంలో ఏం చేయాలా? మరలించాలా. వాళ్ళకి ఇచ్చేది. నీతి మార్గం నడవడానికి ఆటంకపరిచే వాళ్ళు కాదు, నీతి మార్గం బోధించేదానికి అడ్డు వచ్చేవారు కాదు, ఆటంకపరిచేవారు కాదు. లిస్ట్ వస్తుంది కూడా, అది కూడా వస్తుంది. నీ మార్గం బోధించినప్పుడు నువ్వు అడ్డపడినా కదపా, వస్తుంది. చూడండి ఎంత విషయాలు చూడండి. ఇదంతా ఆత్మీయమైన గొప్ప ఏమిదే, ఒక సాక్ష్యం ఇది. ఆయన ఆ రోజు ఆత్మీయమైన విషయం ఇదంతా మన ఆత్మీయమైన జీవితానికి ఎలాంటి ఉండాలని ఒక హెచ్చరిక మారేది. 4వ వచనం ఏం చెప్పింది? 12:4 దానియేలు నువ్వు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చూసారా ఏం చేశారు ఇక్కడ? ఎందుకో ఆయన ఏమంటే ఎప్పుడు జరుగుతుందా అని అనేక విషయాలు ఆయనకి జరిగిపోయింది. ఆయన నెబుకద్నెజర్ చెప్పినాడు, ఏమైపోయింది? జరిగిపోయింది. తన కుమారుడు చెప్పాడు, ఏమైపోయింది? బెల్షస్సర్ జరిగిపోయింది. ఆయన అందువల్ల ఓహో మనము దేవుడు ఇచ్చిన విషయాలను జరిగిపోతుంది కదా, ఇవి కూడా ఎప్పుడు జరుగుతుందా అని ఏం చేస్తున్నాడు ఆయన? దాని మీద ఆయనకి ఎంతో బాధ అయిపోయినాయి. ఎదురు చూస్తున్నాడు. అబ్బా స్వామి, దానియేలు ఏం చేయదిన్యా? ఫస్ట్ ఏం చేయదిన్యా? సీల్ ముద్రింపు ముద్ర వేసి ఏం చెయ్య, దాన్ని పెట్టేయి. ఎవరు వస్తారు ఇప్పుడు? కింద చెప్తాడు. ఏం చెప్తాడు? చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలిపి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పాను. చూసారా? అలా చేసుకుంటూ పోతా ఏం చెప్తారు మళ్ళీ కింద? 5వ వచ్చి ఏం చెప్తుంది అక్కడ? దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఇప్పుడు 2 దూతలు వచ్చి నిలబడతారు. నిలబడి ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇడికి దర్శనంలో జరుగుతుంది. ఆయన ప్రేయర్లు ఏం చేస్తున్నాడు? ఆయన పోయి ఉపవాసంతో ఉండి 21 రోజుగా ఉండి ఏం చేస్తున్నాడు? ఏం మాత్రము పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తుండగా ప్రేయర్లైనా ఆయనకి ఏమొస్తుంది? ఇలాగే అనేక కార్యాలను దర్శనం కూడా ఇచ్చినాడు. అప్పుడు కూడా పోయి నెబుకద్నెజర్ కళ్ళను మర్చిపోయినాడంటే పోయి కూర్చొని ప్రే చేసినప్పుడు అన్నీ వేసేసాడు కళ్ళనే. అలాగే దర్శనం అలాగే కూర్చొని ప్రే చేస్తాను అన్నీ ఆయనకి ఇచ్చేసాడు. ఇది కూడా అలాగే ఇవ్వబడేది. జరుగుతూ ఉంది, సంభాషణ జరుగుతూ ఉంది, రాస్తున్నాడు ఆయన. ఇద్దరు వచ్చి నిలబడారు. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్ల పైన ఆడుచుండు అని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, ఓహో ఈ కార్యం అంతా ఈయన చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎప్పుడు జరుగును అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఇదంతా ఎప్పుడు జరగను? ఎవరు అడిగేది? ఎవరు మనసు ఇది? దానియేలు మనసు అది. ఎప్పుడు జరుగును ఏమి ఈయనకి అదే తపన, అదే ఆలోచన. అప్పుడు ఏమంటున్నారు? నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. ఇక్కడ ఒక కాలము అర్ధకాలము ఇది ఎక్కడ వస్తుంది? పోయి చూస్తే ఇదంతా 3.5 ఇయరే చూపిస్తుంది ఇదంతా కూడా. అయితే ఇదే లెక్క ఎక్కడ ఉంది? 12-14 రెవల్యూషన్ చూడండి, ప్రకటనలో ఉన్నప్పుడు అదేం చెప్పబడింది?
12:14. ఆ, అందువలన ఆ, ఆమె అరణ్యములో ఉన్న ఆ. తన చోటికి ఎగురునట్లు ఆ, గొప్ప పక్షిరాజు రెక్కలు ఆ, 2 ఆమెకి ఇయ్యబడెను. ఆ, అచ్చట ఆ, ఆ సర్ప ముఖమును ఆ, చూడకుండా ఆమె ఒక కాలము, ఆ, కాలములు, ఆ, అర్ధకాలము ఆ, పోషింపబడును. ఆ. చూసారా ఇక్కడ కూడా ఏమొచ్చిందా? ఇదే 3:30 కాలము వచ్చింది. ఎందుకు ఇది చూసినప్పుడు ఇలా ఉంది అంటే అప్పుడు ఇది స్కాలర్స్ ఎలా రాస్తున్నారు అంటే వేద పండితులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం రాశారంటే ఇవంతా కూడా ఆ దేవుని ఒక ప్రభువు రాకడ గురించిన, ఆయన వచ్చిన ఆ దినము గురించిన సూచన ఉంది. అయితే ఇది ఏం లేదు, ఇది క్లియర్గా లేదు. అయితే మనకి ఇది 3:30 సంవత్సరం ఎక్కడెక్కడ ఉంది? దానియేలు ఉంది, మరలా ప్రకటన ఉంది, మళ్ళీ ఎక్కడ ఉంది? మళ్ళీ మనం ఇది ఏం చేస్తాము? దేవుని చిత్తం అయితే దీన్ని కొంచెం డీప్కి పోవాలా. ఏంటంటే ఎక్కడ ఇచ్చిన ఎన్ని ఇవ్వాలా, 2-3 సాక్షి ఆధారం మనకు ఉండాల. ఉన్నప్పుడే దీన్ని పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. కాబట్టి ఇది లెక్క చూస్తాం దేవుని చిత్తం అయితే మరలా. అయితే ఇది క్లియర్గా లేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది మిగతా అంతా బాగుంది. ఎన్ని వారాలు అప్పుడు చూసినప్పుడు ఆయన ఒక సిలువ గురించిన, ఆయన ఒక పుట్టు గురించిన ఎంత 70 వారాలు కదా, 70 వారాల గురించి ఎంత చక్కగా చెప్పారు. అదంతా ఏముంది మనకి, అంత వివరంగా ఉంది. అయితే ఈ లెక్కలు కొంచెం మాత్రం కొన్ని చోట్ల 42 వారాలు ఇస్తారు, 42 వారం తర్వాత అది లెక్క చూసినప్పుడు కూడా ఇంచుమించు ఒకటి వస్తుంది. మీరు ఇది చూస్తే 1200 ఏముంది ఇక్కడ, ఒక కాలము, కాలములు, అర్ధకాలము. ఇది చూసినప్పుడు ఇంకా ఒక కింద చూసినప్పుడు కూడా అలాగే వస్తుంది. 1290 దినం వస్తుంది. అది కూడా చూసినప్పుడు అదే 3.5 సంవత్సరమే వస్తుంది. అది కూడా 3.5 year వస్తుంది. ఇలాగ చూసి ఇంకా చూసి 1335 జాలుకొని ఉన్నవాడు ధన్యుడిని ఉంది. అక్కడ ఎందుకు చూసినప్పుడు ఇది ఆశీర్వాద కాలం అని ఉంది. అదే కొన్ని స్కాలర్ ఏం చెప్తారంటే ఇది మధ్యలో ఏదో లెక్కలు చేర్చబడింది, ఇది సరైన లెక్క కాదు అంటారు. అయితే మనము ఇది మనం పరిశీలించాలి. 12వ అధ్యాయంలో 11, 12 వచ్చిన చూసినప్పుడు ఇలా ఉంది. మనం దాన్ని మనం చూస్తాం. తర్వాత ఏముంది, నేను వింటిని గాని గ్రహింపలేకపోతుంది, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. చూసారా ఆయనకేం చెప్పారు? ఆయన దాని గురించి ఎక్కువ ఏం చేస్తున్నాడు, ఆతృత కలిగి ఆతృత అడుగుతున్నాడు. ఆయన దగ్గర అడుగుతున్నా, ఆయన చెప్తున్నాడు నువ్వేం చెయ్య, ఊరికి ఉండప్ప, నువ్వేం దీని గురించి ఏం చేయవద్దు, ఏమీ ఎక్కువ ఇది పెట్టుకోవద్దు అని చెప్తాను. అక్కడ చూసినప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తాము. 1 Thessalonians 4:16 చూస్తే, 1 Thessalonians 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ మనకి ఇంకా కూడా ఏముంది, ఆయన ఒక పునరుద్ధానం గురించి ఇంకా పౌలుగా ఎంత చక్కగా ఏమిచ్చారా. ఈ మరి మనకు అనేక సాక్ష్యం ఉండాల. ఇప్పుడు అక్కడ దానిలో చెప్పారా కొందరు లేస్తారని, ఇక్కడ ఏమి చేశారు క్లియర్గా, ఎవరిదా లేస్తారని ఏముంది ఇక్కడ, క్లియరిటీ ఉందే లేదా? వస్తారు, ఎవరికి లేస్తారు ఫస్ట్, చిన్న మంద. ఇప్పుడు మనం అక్కడ అయితే ఒకటి ఎత్తుకొని ఏం చేయలేము, ఇంకొకటి డిక్లేర్ చేయలేము. రెండు ఏముండాలి మనకి, ఏదైనా ఉండాలంటే ఎన్ని సాక్షి ఉండాలంటారు, 2, 3 ఉండాలి. 2 ఉండాలి. ఇప్పుడు కంపల్సరీ దానిలో చెప్పారు. ఇది ఎక్కడ వచ్చి పరిశీలించినాము, చూసినప్పుడు ఇక్కడ ఉంది, ఓహో ఈయన మెన్షన్ చేశారు, అదిదా మనం చూడాలా. అలాగే ఇంకా ఏప్రిల్ 4:9 కూడా ఒక మాట ఉంది. అక్కడ కూడా ఏం చెప్తారంటే చూడండి, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది.
ఏమంట దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే ఏమి అర్థం? వెయిటింగ్ ఉందేనా? పైన కింద ఏముంది? యెహోషువ వారికి విశ్రాంతి కలగచేసినలా ఆ తరువాత ఏప్రిల్ 4-9 అవును మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని అంటే అందరికి ఏముంది? విశ్రాంతి ఉంది. అయితే దేవుని ప్రజలకు విశ్రాంతి అదే ఎలాంటిది? అది ఆశీర్వాదకరమైన విషయం. అదే చెప్తున్నాడు, దేవుని ప్రియులకు విశ్రాంతి ఉంది అంటే. అక్కడ కూడా దానియేలు ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడు, నువ్వు ఏం చెయ్యి, నీ ఇదిలో విశ్రాంతి తీసుకో. చూడండి ఎలా బాగా చెప్తుంది. కింద ఏం చెప్తాను మళ్ళీ దానియేలుకి? నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా చూడండి అతడు అంటే ఆయనకి ఆ దర్శనంలో కొన్ని విషయాలు ఏం కాలే. అప్పటికే చూస్తే ఆయనే చెప్తున్నారు, మనం చెప్పేది. వింటిని కానీ కొన్ని ఏమంటున్నారు? గ్రహింపలేకపోతే. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అప్పుడు ఆయన అడుగుతున్నా, ఏలినవాడా ఇది దీనికి అంతం ఏమని అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. చూసారా? అంటే చాలా మంది అనుకుంటున్నాం మనం ఏమన్నా చేసేయవచ్చు, ఎవరన్నా చేసి ఆపేయవచ్చు అని. దేవుని అనుమతి లేకపోతే ఏ ఒక్కటికి ఏమవుతుందా? ఏమవుదో విప్పనులేము. అది ఆయన అప్పుడు రాసేసినారు. ఆ రాసేసి ఎవరికైనా దొరికింది ఉంటే దొరికిందా? అది ఎప్పుడు ఎక్కడ వచ్చి ఎవరికి కావాలని ఉంది? సంపూర్ణమైన చూడండి, ఎక్కడ వచ్చారు, ఎప్పుడు వచ్చి ఎప్పుడు గ్రంథాలు లెక్కించబడింది, ఎక్కడో జరిగిన వాటిని ఎప్పుడు లెక్కించబడి ఎప్పుడు ప్రింట్ అయింది, ఎప్పుడు వచ్చింది మన చేతికి. ఎంత ఆశ్చర్యం కదా! దాని కొరకు ఎందరెందరినో లేపి ఇప్పుడు వరకు ఫస్ట్ ఎవరి లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రింట్ అయ్యేది ఏదిదా? చూడండి, ఇదే గొప్ప ఆశ్చర్యం. ఈ జనాంగం, భూమిలో ఉన్న ప్రతి మానవ కోటి, ప్రతి ఒక మదస్సులు ఎప్పుడైనా గమనించారా? ఇదేంద్రా ఇది? అన్ని లాంగ్వేజ్ ఫస్ట్ లెటర్ అచ్చు ఒక అక్షరం కనిపెట్టి ఫస్ట్ కొట్టేది ఏ బుక్ ఉండాలి? ఏ బుక్ ఉంటుంది? అదిదా. చూడండి, ఎనీ లాంగ్వేజ్, ఆల్మోస్ట్ ఎనీ లాంగ్వేజ్ ఏమి కనిపెట్టిన ఫస్ట్. అప్పుడు ఇది ఎవరు ప్లాన్? ఇదంతా కనిపెట్టి కొట్టేదానికి ఎవరితో పరిమితి ఇచ్చింది? ఎవరు అనుమతి? ఇదే దేవదేవుని అనుమతి. కాబట్టి ఫస్ట్ ప్రింట్ అయ్యేది బైబిల్ ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అయ్యేది కాదు. ఆ లాంగ్వేజ్కి వాల్యూ ఉంటుంది లేదని అన్నమాట. ఆ లాంగ్వేజ్ వద్దని అనుకున్నాడు. ఇప్పటి వరకు చాలా లాంగ్వేజ్ ఉంది, ఇప్పటి వరకు అది ఏమి కాలేదు. ఇప్పటి వరకే ఇది కాలేదు కదా. దానికంటే ఒక ఇది లేదు, సొసైటీ లేదు, ఏం లేదు కదా. అయితే ఇదంతా దేవుడు ఏం అనుమతించి దీని కొరకు ఏం చేశారు? ఇప్పుడు ఏదో ఒక జనాంగంలో ఏదో ఒక ఇదిలో ఉన్నారనుకో, ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న వ్యక్తి ఆయనకు అర్థం కావాలంటే ఏం చేస్తాడు దేవుడు? ఆ లాంగ్వేజ్ ఏం చేస్తాడా? చూడండి, అలాగే ఇవి అనిపిస్తుంది ఇది. అప్పుడు చూడండి, అన్ని లాంగ్వేజ్ ఎందుకు రావాలి? అన్ని లాంగ్వేజ్లో ఫస్ట్ బైబిల్ ప్రింట్ అయి వస్తుందంటే అప్పుడు ఎంత ఎదురు చూపు. ఎక్కడ ఉన్నారు? ఎవరో ఒకరు ఆయన ప్రియులు ఎక్కడ ఉన్నారు? ఏదో మన చేతికి ఈజీగా సులువుగా వచ్చేసింది అనుకోపాకండి. ఇది ఎంతో పెద్ద అనేకులు ప్రాణత్యాగం ఇది. అనేక ఎన్ని లక్షల కోట్ల మంది చూసినప్పుడు లాస్ట్ టైం చూసాము పోపేసి ఎన్ని కోట్ల మంది ఆయన ఉదారుగా చంపారంట. ఇంచుమించు 5 కోట్ల మంది. ఎవరు తర్జుమా చేసిన వారిని? ఎవరో కాదు చేసింది, బైబిల్ ఉన్న వారిని, బైబిల్ చేతులు పట్టిన వారిని, బైబిల్ ఎత్తిన వారిని, బైబిల్ చదివిన వారిని, బైబిల్ అన్ని ఇంకొకరికి సాక్ష్యం ఇచ్చే వారిని, తెలియపరిచే వారిని. అలాంటి సామాన్యుల సంపన్న వాళ్ళు బైబిల్ ఎత్తితే, బైబిల్ మీ ఎత్త ఉంటే మిమ్మల్ని మరణ శిక్ష. అది ఏ విధంగా చంపుతారని గ్యారంటీ లేదు. మళ్ళా అలా చంపిన వాళ్ళు 5 కోట్ల మంది. ఆ బైబిల్ ఎత్తుకున్న వాళ్ళకి, ప్రింట్ చేసిన వాళ్ళకి, ఏమైంది కన్నపెట్టిన వాళ్ళకి. చూడండి పరిస్థితి. ఎప్పుడు అలాగ చేసి కూడా
అలాగే ఇంకా అంతకంతకు ఏమైంది అది. వీళ్ళు ఎంతగా దాన్ని బంధించాలా, దాన్ని లేకుండా చేయాలా, ఎవరికి రాకుండా చేయాలని ప్లాన్ చేస్తారో అంతకంతకు ఏమైంది అది. అభివృద్ధి చెందింది. చాలా చాలా మల్టిట్యూడ్, చాలా అభివృద్ధి చెందింది. అనేక భాషల్లో అప్పుడే వీళ్ళు ఎప్పుడైతే చేశారో సీక్రెట్ గా పెట్టి ఏం చేసింది మొదలైంది దేవుడు. దాన్ని ఎక్కువ తర్జుమా చేసి ఎక్కువ వచ్చేసింది. అదిదా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా అదే చూడవచ్చు. ఇది చూసినప్పుడు చూడండి ఎంత పరిస్థితి అంటే, ఎందుకంటే మనం చివరిలో ఉన్నాం ఈరోజు. ఇది ఇప్పుడు చివరి కాలంలో ఉన్నాం. ఆయన రాయబడింది చెప్పారు అప్పుడు ఇది చివరిలో జరుగునని. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? జ్ఞానం అక్కడిక్కడ ఓడి ఏమంటే వెళ్తాను ఉందా? మళ్ళీ ఏం చెప్పారు? అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించదరు. ఈ రోజు సత్యం గ్రహించేదానికి ఎవరు ఇచ్చినారు? మనకి బుద్ధి, జ్ఞానం, వెలుగు ఎవరు ఇచ్చారు? దేవుడే. ప్రభు ద్వారా మనకేం చేశారు? మన తెరవబడ్డారు, మనల్ని పిలువబడ్డాము, మనము చేర్చబడ్డాము, మనము అంగీకరింపబడ్డాము, మనం ఆదరించబడ్డాము, మనము అనేక దుష్టుల నుండి తప్పించబడ్డాము, రక్షించబడ్డాము, విడిపించబడ్డాము. ఈ రోజు వరకు మనం భద్రపరచబడుచున్నాము. ఏం చేయబడుతున్నాము? భద్రపరచబడుచున్నాము. లేకపోతే మనల్ని ఎప్పుడు ఏం చేసేవాడు? మింగివేసి ఉండేవాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఈ రోజు వరకు మనకి ఇది ఎందుకు అనుమతించండి? ఇంకనూ మీకు అవకాశం ఇస్తున్నాడు మనకి. ఇంకనైనా సత్యానికి ఏం చేయాలి? మనమా సత్యవంతులుగా సత్యం మీద ఏం కలిగి ఉండాలా? గురి కలిగి ఉండాలి. ఆ రోజు దానియేలు తన జనాంగం గురించి, తన దేశం గురించి, తన దేశంలో ఉన్న దేవుని ఆలయం గురించి ఏం కలిగి ఉన్నాడు? ఆయన గురి కలిగి ఉన్నాడు. గురి కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు, బాధ కలిగి ఉన్నాడు. అయ్యో నా జనాంగం ఏమవుతుంది, నా దేశం ఏమవుతుంది? ఆయనకు ఒకే బాధ. ఒకప్పుడు మా దేశం ఎలా ఉండింది. అందుకే ఆయన వచ్చి ఫస్ట్ పలికే మాట ఏం పలుకుతాడు? నీ జనాంగం కొరకే పలుకుతాడు. అప్పుడు ఎంతగా ఆయన ఏది అడిగి ఉంటే, ఇప్పుడు ఏం మీరు అడుగుతారే వచ్చినాక, ఏమి మీరు అడిగిన దాని గురించి చెప్తే కదా మీకు సమాధానం. లేకపోతే మీరేమంటారు? ఇవంతా నాకు వద్దు, నా ఏం అడిగినా దానికి చెప్పు అంటే ఆయన భక్తుడు ఏం అడిగి ఉంటే ఏమో చెప్తాడు. ఆయన వచ్చి ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు? నీ ఆ కాలమందు ఏది 12:1 ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చున్నట్టి. చూడండి, ఎందుకు ఇది చెప్పాలా? అప్పుడు ఆయనకి భారము బాధ్యత అంతా ఎవరి మీద ఉంది? తన జనంగా మీద ఉంది. అందుకే ఆయన ఆన్సర్, ఆయన పోయి ప్రేయర్ చేసి ఏం అడిగినాడు ఫస్ట్? అప్పుడు తన జనాంగం గురించి అడిగినాడు. మాకు ఎప్పుడు తండ్రి విడుదల ఇస్తావు? మా దేశము ప్రజలంతా ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు ఒకరు ఇద్దరు కాదు అక్కడ పోయింది. అది ఒకరో ఇద్దరు, ఏదో కొద్ది జనము, ఏదో సగం జనం పోలేదా? ఎంతమంది పోయినారా? మొత్తం ఏంది ఆ పట్టణాన్ని ఏం చేసేసినారు వీళ్ళు? ఇప్పుడు పట్టణమే ఎక్కడ ఎత్తుకొచ్చేసినారు? అప్పుడు ఆవిడకి ఎంత బాధ కలిగింది. ఆయనకి పోయి వచ్చిన వాళ్ళు ఎప్పుడు తిరిగి ఏం చేయనట్టు లేదు. అక్కడ ఏం చేయలే. ఆ ప్లాన్ రాజు వచ్చి ఆర్డర్ ఇచ్చేవరకు ఏం చేయలే. ఎవరు ఎందుకు వెళ్ళలే? టైం పీరియడ్ ఉంది. ఆయన అందుకే పోయి ఏం చేస్తున్నాడు? ఇర్మియాలో పోయి ఏం చేస్తున్నాడు? కాలాన్ని అంతా వెతికి చూస్తున్నాడు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఆయనకి బాధ ఏమి? ఇప్పుడైనా మమ్మల్ని ఏం చేయి, నువ్వు ఇప్పుడు ఏమైనా ఏం చెయ్య, పంపించము. ఈయనకి ఒకవేళ ఈయన ఉన్న కాలంలో కోరస్ ఉన్న కాలంలో ఉండింది, అయితే ఈయన ఉన్నప్పుడు పంపించినారా అనేది లేదు. తర్వాత రాజకాలం ఏం చేయబడింది. కానీ ఈయన ఉన్న కాలంలో ఒకటి మాత్రం ఏమైంది? ఒక ఆర్డర్ పాస్ అయింది. అప్పుడు ఈయన ఏం అయి ఉండొచ్చు? దేవా చాలా కృతజ్ఞత తండ్రి. ఎందుకంటే ఆయన ఎవరు కాలం ఉండేవారు? ఆయన ఉన్నాడు. ఆయన కోరేష్ కాలం వరకు ఉన్నాడు. కోరేష్ ఒకసారి ఏం చేశారు? దాఖలు చేశారు. మీరు ఎవరు పోయి ఏం చేయండి, మీ ఒక దేవుని ఆలయం పోయి కట్టమని దాఖలు చేశారు. దాఖలు చేసినప్పుడు ఈయనకి ఎలా ఉంటుంది? భక్తుడు ఉన్నాడు అక్కడ. అప్పటికి ఆయన 84 years అంట. తర్వాత అయితే వాళ్ళు పోలా. ఈయన ఏమైనా అంతకాలం ఏమైపోయాడు? ఈయన దానియేలు ఏమైపోయాడా? చనిపోయినాడు. తర్వాత ఆయనకు ఒక తృప్తి, ఏమైంది? ఒక ఆర్డర్ పాస్ అయింది.
చూడండి. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు వాళ్ళంతా ఎవరు లేరు. అయితే మనకేమి ఇది అన్నప్పుడు మనం కూడా ఆ పరలోక ఆయన దేశం గురించి ఒక సేవకుడికి బాధ్యత ఉందో ప్రార్థన చేస్తాడో, అలాగే మనం చేరపోయే దేశం గురించి భారం గురించి బాధ్యత మనకేముండాల. ఎప్పుడు దాని మీద ఏముండాలా, అయ్యా ఇక్కడ వచ్చి మనకి సకల సౌకర్యం దొరికింది కదా, ఆయనకేం తక్కువ ఉందా, మళ్ళీ ఎందుకు అదిదా. దేవుణ్ణి వాగ్దానం ఏం చేస్తున్నాడు ఆయన, దేవుని వాక్యంలో ఏం చేస్తున్నాడు ఆయన, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అదిత దేవుని వాక్యం గురించే మనం కూడా ఇప్పుడు చివరికి అంత్యకాలం వచ్చేసింది, రాబోతుంది. ఇప్పుడు మనకు తెలియక తెలుసు ఈ సూచన అంతా అక్కడక్కడ ఏమవుతుంది, యుద్ధంలో ఏం చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాల, మనం ఆ దేవుని రాజ్యం గురించిన మన ఒక ప్రభు రాకడ గురించిన అన్ని విషయం తెలిసిన మనము ఎలా సిద్ధపడి ఉండాల. ఇప్పుడు ఆర్డర్ పాస్ అయిన వెళ్ళాల్సిన వారు ఏమైపోయినారు, వెళ్ళాల్సిన వెళ్ళిపోయినారు కదా. మీరు ఎవరంతా మీ దేశం వెళ్ళాలని ఉంది అందరూ ఏం చేయవచ్చు, మనస్పూర్వంగా వెళ్ళి వచ్చిన ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు మనకు అలాగే దూతల ద్వారా ఏమొస్తుంది, ఒక రోజు ఎవరైతే సిద్ధంగా ఉన్నామో మనకు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళే. నువ్వు మట్టిలో ఉన్నా సరే, నువ్వు మనిషిగా నువ్వు ప్రాణంతో ఉన్నా సరే, ఏమే వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్తారు. అప్పుడు మనం ఏం చేసి ఉండాలా, ఏముండాలా, ప్రిపేర్ రెడీగా సిద్ధంగా ఉండాలి. అదిదా ఇక్కడ చూడవచ్చు మనం. నిజంగానే గొప్ప విషయము. నిజంగా ఆయనకి చూడండి ఎంత బాగా నువ్వు పోయి ఏం చెయ్యవు, ఆ ముగింపు దినం వరకు నువ్వు పోయి ఏం చేయి, నువ్వు 13లో ఏం చెప్తాడు, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు. చూసారా, నువ్వు పోయి ఏం చేయి, నీ మట్టుకు ఏం చేయి, నువ్వు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి అదిదా కాలాంతమందు అంత్యం వరకు ఎలా నిలబడాలా, నిలకడగా అంటే దేవుడిచ్చిన పద్ధతిలో, దేవుడిచ్చిన సత్యములో, దేవుడిచ్చిన సంఘములో ఏం చేయాలా, నిలకడగా ఉండాలా. ఆయన ఇచ్చిన ఆ భక్తి విశ్వాసాలు ఎలా ఉండాలా, నిలకడగా ఉండాలా. అదిదా ఆయన ఇచ్చిన పవిత్రత, న్యాయాన్ని, సత్యం ఎలా ఉండాలా, అన్ని నిలకడగా ఉండాలి. నేను చూడండి ఎంత బాగుంది కదా. నిజంగానే ఆయన ఎంత గొప్ప విషయాన్ని ఆయన దేవుని దగ్గర పొందుకున్నాడంటే, రాబోయే ఆ ప్రభు రాజ్యం వరకు ఆయనకి ఏముంది, ఆయనకి క్లియర్గా ఉంది. ఆయనకి ఎవరు రాజ్యం వస్తుంది క్లియర్గా తెలిసిపోయింది ఆయనకి. ఎంత గొప్ప విషయం, ఎవరు వస్తారు, ఏమి. నిజంగానే దేవుడు ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాము. ఆ ప్రకారం మనం కూడా దేవుడు నేర్పిన ఒక పవిత్రత, ఆ సత్యంలో మనం జీవించి దేవుడిని సన్నిధి చేయనట్లు తండ్రి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.